వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. ఈరోజు మన అతిథి ఎవరు అనే దానికంటే ముందు మనం ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా కొనసాగుతూ నియోజకవర్గంలో తనకంటూ ఒక పట్టు సాధించి మరి అనితర సాధ్యమైనటువంటి అపర చాణిక్య వ్యూహాలు రచించేటటువంటి రీతిలో ఆయనకు మంచి పేరుంది. ఆయనే ఈరోజు మన అతిథి కడవకుళ్ళు నరసింహారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. అవెనపడ్డ నియోజకవర్గంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి ఆ స్థానాన్ని మీ పార్టీ అంటే వైసీపీ అధిష్టానం గుర్తించిందా లేదా? అధిష్టానం గుర్తించిందే అనుకుంటున్నాను నాకై నేను. కాకపోతే కొన్ని కారణాల వల్ల, కొంచెం రాజకీయ పరిస్థితుల వల్ల, ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల మూలంగా కొంచెం నేను తటస్థంగా ఉన్నమాట నిజమే. దానికి నాయకత్వం ఎంతవరకు నన్ను గుర్తించి సపోర్ట్ చేస్తుందని ఎదురు చూస్తాము. నియోజకవర్గం తరఫున నిన్న పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలకు సంబంధించి ఉద్యమాలు జరిగాయి. మరి ఆ ఉద్యమాల్లో మీ పాత్ర లేదు అని అనడాన్ని స్థానికంగా ప్రజలు కొంతమంది నిరసిస్తున్నారు, కొంతమంది అసంతృప్తితో కూడా ఉన్నారు. మీ రాక, మీ ప్రమేయం ఈ ఉద్యమంలో లేకపోతే అది దాని వెలికి కనిపించింది అనేటటువంటి మాట కూడా వినిపిస్తుంది. నేను నిన్నటి రోజులు లేని మాట నిజమే. కాకపోతే మెడికల్ కాలేజీ ఉద్యమం అనేది చాలా అవసరమైంది. పేద ప్రజలు, చదువుకుని తెలివితేటలు ఉండే వాళ్ళకి చాలా అవసరమైంది. 17 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అప్పుడున్న మెడికల్ కాలేజీలు కాకోకుండా మరి ఏ ఒక్క మెడికల్ కాలేజీ ఏ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరూ తీసుకురాలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సాహసం చేసి 17 మెడికల్ కాలేజీ తీసుకురావడం, ఒక 5 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ అవ్వటం, మచిలీపట్నం రన్నింగ్లో ఉండటం, విద్యార్థులు చేరడం కూడా జరిగింది. అలాంటి మెడికల్ కాలేజీ వస్తే 500 పడకల హాస్పిటల్ వస్తుంది. అది ఉపయోగపడేది పేదవాడికి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే 150 సీట్లు ఉంటే చదువుకొని తెలివితేటలు ఉన్న పేదవాడికి ఉపయోగపడేది. దాంట్లో రిజర్వేషన్లో ఉంటే ఎస్సీ బీసీ ఉంటే కొంచెం ముందుకెళ్ళగలుగుతున్నారు. కానీ అది ఓసీలో పేదవాడు ఉండి తెలివి గల్లవాడై ఉండి చదువుకుని ర్యాంక్ 2000 3000 వస్తే సీట్ రాకోకుండా మానేసిన పేద విద్యార్థులు చాలా మందికి ఉపయోగపడేది. అలాంటి మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం అవసరం. పార్టీ రహితంగా కూడా నేను అనుకున్నాను నిన్న రోజున పార్టీ రహితంగా కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమానికి పార్టీ క్యాచ్ చేసుకుంటుందా, పార్టీ చేస్తుందని కాకుండా పేదవాడు ప్రతి ఒక్కరు ఆ ఉద్యమంలో పాల్గొనాలని నా ఆశయం కూడా. చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్తో పేదలకు కూడా న్యాయం చేస్తామంటున్నారు. రాజకీయ నాయకులు ఎవరి పద్ధతిలో వారు చూసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మనకు తెలిసింది ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ స్కూల్ ఉందంటే గవర్నమెంట్ అన్ని ఉచితంగా ఉంటాయి. ప్రైవేట్ ఉండి గవర్నమెంట్ అటాచ్ అయినా కూడా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలోనే గవర్నమెంట్ నడుస్తాయి. నడిచినప్పుడు పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్లో దక్కినంత చౌకగా వైద్యం కానీ మందులు కానీ మరి ఈ విధానంలో చంద్రబాబు నాయుడు గారి విధానంలో తీసుకునే దాంట్లో దొరకదనే నా ఖచ్చితంగా చెప్తాను. నరసింహారావు గారికి అవనగడ్డ నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే చక్కబెట్టాల్సిన పనులన్నింటినీ కూడా నరసింహారావు గారే తీసుకునేవారు అంటున్నారు. అది నిజమేనా? ఆ ఎమ్మెల్యే గారు మీతో కలిసి ఫ్రెండ్షిప్గా ఉండటం మూలంగా నేను చేసే పద్ధతి ఆయనకు నచ్చి నేను చేయగలను, సమర్థుడు అని చెప్పి ఆయన వల్ల ఇబ్బంది లేదని చెప్పి నాకు చెప్పిన మాట నిజమే. దానిలో నేను నడిపిన మాట వాస్తవం. రాజకీయాల అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉంది, రైతులకి ఎక్కడ అవసరం ఎక్కడ ఉపయోగపడాలి నియోజకవర్గం మీద పూర్తి పట్టుంది. 93 పంచాయతీల్లో ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని డ్రైన్లు ఉన్నాయి, ఎన్ని రోడ్లు ఉన్నాయి, ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ తాగునీటి సమస్య ఉంది చెప్పగలిగిన స్థాయికి నేను వెళ్ళగలిగే రాజకీయాల్లో ఉండి పులిగడ్డ పెనుముడి ఉద్యమం సింహాద్రి రమేష్ గారు కన్వీనర్గా ఉండి మేము ఉద్యమం చేసాం. ఆ రోజున ఆ ఉద్యమంలో కూడా నేను కూడా భాగస్వామి అయ్యి పులిగడ్డ పెనుముడి కోస్తా రహదారి దాంట్లో నియోజకవర్గంలోనే మొత్తం నరసాపురం నుంచి ఒంగోలు వరకు నిరాపేక్ష శిబిరాలు చేసి దాంట్లోనే తిరిగినప్పుడు అది సాధించిన తర్వాత దాంతో ఇది సాధించగలిగాం, మనం రాజకీయాల్లో ఉంటే ప్రజలకు ఇంకా సేవ చేయగలుగుతాం, మన ఐలాంటికి మన జీవితాలుకాకి మన నియోజకవర్గానికి అనుకుని నేను పూర్తిగా రాజకీయాలకు అనుకుని మనసులే. ఆ రోజు నుంచి అదే మనసుతో ఉండి అదే పద్ధతిలో ఇవాటి వరకు నడుస్తామని నేను ఉన్నంత వరకు కూడా అదే విధంగా నడుస్తామని చెప్పాను. సుదీర్ఘంగా రాజకీయ అనుభవం
దాదాపుగా 20 సంవత్సరాల పాటుగా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారు. మరి మొదటి నుంచి కూడా మీరు ప్రత్యక్షంగా ఒక నాయకుడిగా ఎందుకు ప్రమోట్ కాలేకపోయారు? ఆ విషయానికి వచ్చేట్టుగా నా పులిగడ్డ పెనుగుజ్యంలో రమేష్ గారిని నాయకత్వం బాగుంది, ఈయన ఏదో చేయగలుగుతాడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఉన్నాయి, సొంతానికి ఉపయోగించుకోవడానికి ఉద్దేశంతో ఆయన ప్రమోట్ చేస్తానని నేను నిర్ణయం. అంటే నాకంటే కూడా ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ రోజున రాజకీయాల్లో, ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆయన అయితే బాగుంటుంది నేను చేసుకుంటాను వెళ్ళాను. నన్ను జడ్పీటీసీగా పోటీ చేయమన్నారు, చేయనన్నాను. ఎవరైనా ఇంకో కార్యకర్తకి ఇచ్చి గెలిపిస్తే ఇంకో మన పార్టీ బలోపేతం ఏర్పడద్దని చూశాను. కానీ అదేవిధంగా నాకు మార్కెట్ చైర్మన్ అప్పు చెప్పినప్పుడు కూడా దివి మార్కెట్ చైర్మన్ గానే ఉన్నాను. అప్పు చెప్పినప్పుడు కూడా నాకు వద్దు, వేరే వాళ్ళకి ఇద్దాం, ఇంకో నాయకత్వం బలపడద్ది, ఇంకొక మనకు 100 మంది కలుస్తారు పార్టీకి అనే సిద్ధాంతం మీద ఉంటే మా ఎమ్మెల్యే గారు ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉండాల్సిందేనంటే నేను ఉండటం కూడా జరిగింది. మళ్ళా సెకండ్ టైం 2 years తర్వాత కూడా నన్నే ఉండమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండనని ఆపేసేసి వేరే ఎవరికన్నా ఇవ్వండి అని పట్టుదలతో నేను ఆగేసేసి వేరే వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ బలోపేతం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉన్నాను. కానీ నా సొంతంగా ఎదుగుదాం, నేను ఏదైనా పోటీ చేద్దామని ఆలోచన లేకపోవడం అనేది ఈ రోజు నాకు కొంచెం ప్రశ్నార్థకరంగానే ఉంది. అంటే ఒక నమ్మిన బట్టుగా, ఒక విశ్వాస పాత్రునిగా, ఒక కట్టప్ప అవతారంలో ఇప్పటి వరకు కొనసాగడమే మీకు హాని కలిగించిందా? హాని కలిగించలేదు. నేనైతే ఏమనుకున్నానంటే ఆ రోజు నేను ఏదైనా పోటీ చేసి ఉంటే నాకు ఇవాళ పార్టీలో వేరుగా ఉంది. ప్రత్యక్ష రాజకీయాల పోటీ నేను ఇప్పుడు నీటి సంఘం 2006లోనూ నీటి సంఘం ప్రెసిడెంట్గా చేశాను, ఎలక్టెడ్ బాడీ ఆ రోజునే చేశాను. కానీ ఆ తర్వాత ఎందుకు చేయలేదంటే నాకు ప్రమోట్ చేసి మంచి వ్యక్తిని ప్రమోట్ చేస్తే ఇంకా బలంగా ఉంటుంది. నేను ఒక్కనే చేసేదానికంటే నియోజకవర్గానికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో వచ్చా. కానీ మేము రాజకీయాల్లో సంపాదించుకుందాం అనే ఆలోచన లేదు. ఎందుకు లేదనొచ్చు, సంపాదన అందరికీ ఉంటుంది. కానీ నాకు ఆ లిమిట్ అంత మట్టిగా ఉంది. నా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇక చాలు, వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకుంటారు, నేను కష్టపడి సంపాదించుకున్నట్లుగానే నా పిల్లలు గట్టాగా చేసుకుంటారు అనుకున్నానే. కానీ నా పిల్లలకి ఏదో పెద్దగా సంపాదించేద్దామని ఆశ లేదు. లేకపోతే నేను ఈ రకంగా మా నియోజకవర్గ సమస్యలు ఎక్కువ. 77 ఉప్పిన్లో టైడల్ వేవ్ వచ్చినప్పుడు దానిలో నేను విక్టిమ్ని బతికి ఆ రోజు మా ఊర్లోనే 1500 మంది చనిపోయారు. ఆ రోజు దాంట్లో నుంచి బయటకు వచ్చినాను, ఈ సమస్యల నుంచి బయటకు వచ్చినాను. కాబట్టి ఏదో విధంగా మానవంతుగా సమస్యలు తీర్చాలి. దివిసీమ ఉప్పెన అనుభవం ఉందా? ఉందండి. ఆ రోజున శనివారం రాత్రి 6 గంటలకి మా ఊర్లో మందపాకల, కోడూరు మండలం మందపాకల అని చేసి మాది. ఆ రోజున 6 గంటలకే ఉప్పిన వచ్చేసింది. సరళగుంది కూడా ఈ సమీపంలో, సరళగుంది, గణపేశ్వరం, సంగమేశ్వరం, అట్లాగే నాలి, రామకృష్ణపురం, ఓటగుండం, అంశలదేవి, పాలకాయ తిప్ప, అటు నుంచి కోడూరు దాకా వచ్చినాయి. ఇటు మందపాకల, బావుదేరపల్లి, కోటి మీద ఈ ఊళ్ళన్నీ కూడా మునిగిపోయింది. దాంట్లో మందపాకల ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నా. ఆ దివిసీమ ఉప్పెన గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ఆ నేటి తరానికి ఆ ఉప్పెన గురించి అంటే మీకు ఇప్పుడు అనుభవం, అసలు అది ఎలా వచ్చింది, ఎంతమంది బాధితులు, ఎంతమంది బయటకు వచ్చారు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంగ్లీషు మ్యాగజైన్స్ కథనాలు అయితే కనుక భయంకరంగా ఉన్నాయి. తెలుగులో రాలేదు కానీ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ లో చాలా మంది మృతులు ఎంతమంది అనేది ఇప్పటికి కూడా ఒక నిబద్ధతతో కూడినటువంటి ఇతిమిద్దమైన ఒక ఫిగర్ అనేది చెప్పలేకపోయారు. నిజమేనా? అవును సార్. అప్పుడు ఇన్ని లెక్కలు ఇంత డెవలప్మెంట్ లేదు కదా అప్పుడు. అందుకని ఆ రోజున తుఫాన్ పట్టుకుంది, 2-3 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి ఆ తుఫాను ఇంత ప్రళయంగా మారుతుంది ఊహించలే. ఇప్పుడు బీబీసీ న్యూస్ లో మాత్రం చెప్పారు. మా మామయ్య గారు ఇంజనీర్ గారు ఉండేవాడు, ఆయన బీబీసీ న్యూస్ ని మాకు చెప్పాడు. ఆ రోజు అక్కడే ఉన్నాడు ఆ ఊర్లో. ఆ రోజు చెప్పాడు వాళ్ళు చాలా ప్రమాదకరమైంది, ఉప్పిన రావచ్చు అన్నారని. అప్పుడు మీ వయసు ఎంత ఉందండి? నా వయసు 14 ఏళ్ళు. అప్పుడు మీరు ఆ ఉప్పెన ఉన్నప్పుడు మీ నివాసం ఎక్కడ ఉండేది? మా రైస్ మిల్ పక్కనే ఉండేది. ఎక్కడ, ఏ ఏరియా? మందపాకల కోడూరు మండలం. కోడూరు. మేము దాంట్లోంచి రైస్ మిల్లోకి వచ్చేసాం. రైస్ మిల్లోకి వచ్చేసి రైస్ మిల్లో మేము పైన దాని మీద పైకి ఎక్కేసి లోన్ పైకి ఎక్కి ప్లాట్ఫారాలు ఉంటాయి పైన. వాటర్ అయితే లోనికి వచ్చేసి, వాటర్ 12 అడుగులు వచ్చేసింది. రైస్ మిల్లు పైన ఉంటది కదా, దానిపైన రైస్ మిల్ లోన ప్లాట్ఫారాలు ఉంటాయి. అవును. ఆ ప్లాట్ఫారాలు మీకు ఎక్కాం.
ఆ, ఎక్కి ఒక 150 మంది దాకా మేము సేవ్ అయ్యాం. ఆ, మా చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేషన్స్ అందరూ కూడా ఉమ్, సేవ్ అయ్యాం. కొంతమంది ఇల్లు పడిపోయి ఇళ్ల మీద ఎక్కి ఆ తెప్పల్లాగా ఫ్లోట్ అవడం మూలంగా కొంతమంది బతికారు. ఉమ్, ఉదయం పొద్దున్నే రాత్రి సాయంత్రం 6 గంటలు స్టార్ట్ అయ్యి ఉమ్, 12:30కి తగ్గటం మొదలుపెట్టి ఉమ్, 12 o'clock వచ్చేసరికి నేను కూడా బతకమేమనుకున్నాను. ఉమ్. పెరిగిపోతుంది, ఎన్ని అడుగులు పెరుగుతుంది? పెరుగుతుంది. ఈ పెరగటం చూసి కష్టం అనుకున్నాను. ఆ, గాలి చూస్తుంటే విపరీతంగా ఉంది. ఆ. రేకులు లేచి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత సిచ్యువేషన్. ఉదయం లేచి చూసేసరికి వాటర్ అంతా తగ్గిపోయింది. ఎక్కడ చూస్తే శవాలు, పశువుల కలేబరాలు, ఇళ్ళు, బీతహన్నము ఎక్కడ చూసినా గుర్తుంది. ఏ చెట్లు ఏమి డెడ్ బాడీలు పెంచి కూడా నడిచి వచ్చాము. ఆ రోజు రెండో రోజు అక్కడి నుంచి బయలుదేరాము. చెట్లుకి ఎలాడేవాళ్ళు, ఆ, బండి కట్టేసి. చెట్లకి అలాడేవాళ్ళు. ఉమ్. అట్లా అవును సార్. ఆ సొరలగొల్లి కొన్ని గ్రామాల్లో ఒంటరి మహిళలు ఎక్కువగా కనిపిస్తారంటే ఎందుకని ఇప్పటికి కూడా? అంటే అప్పట్లో ఆ దిశ ఉప్పిన సందర్భంగా ఆ, బతికిన మగవాళ్ళు అంటే పెద్దవాళ్ళకి బతికిన చిన్నపిల్లలకి ఇచ్చి ఏదైతే సంతానం కోసం పెళ్లిళ్ళు చేశారట కదా అనేది. చేశారు. సంతానం కోసం. సంతానం కోసం ఇక రిలేషన్ కలుపుకోవటానికి ఉమ్. భార్య పోయిన వాళ్ళు భర్తలు పెద్దోళ్ళు కూడా చిన్నవాళ్ళు చేసుకున్నారు. ఇది ఎక్కడెక్కడ అంటుంటే విన్నాను. ఉన్నాయండి. కరెక్ట్. ఆ అప్పట్లో మండలి కృష్ణారావు గారు వెంకట కృష్ణారావు గారు రాజకీయ నాయకుడిగా యాక్టివ్గా ఉన్నారండి ఇక్కడ. ఉమ్. ఆయన దాంట్లో ఆ టైంలో పాత్ర తీసుకుని ఆయన వంతు కృషి గట్టిగానే చేశారు ఆయన. అవన్నీ మీకు చూసారు? తెలిసిందండి. రోజువారీ రోజు అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భాన్ని ప్రజలకు కూడా మా జడ్పీస్ తరఫున తెలియబడుద్దామనే కేర్ సంస్థని కేర్ సంస్థ కూడా వచ్చింది. షెల్టర్లు ఇల్లు అయితే ఎవరిపైన వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మా ఊరికైతే కేర్ సంస్థ వచ్చింది. అట్లాగే అమలరాజు ఫాదర్ గారని నాగాలాంకలో ఉండేది. ఆయన చాలా బాగా చేశారు ఆ టైంలో. తర్వాత ఏవిఎస్ రెడ్డి గారు వచ్చారు కలెక్టర్ గారు. ఆయన వంతు కృషి కూడా చాలా బాగా చేశారు. ఓకే. మొత్తం పొలాలన్నీ ఉప్పు వేసిపోయి ఆ ప్రస్తావన వస్తే ప్రతి ఏడాది కూడా మీడియా కథనాలు కానీ ఆ తలుచుకుంటే ఇప్పటికి వెళ్ళినా కూడా ఆ గ్రామాల్లో కన్నీటి పర్యంతరం అవుతారు వాళ్ళ పూర్వీకులను తలుచుకొని. అయినా కూడా అంత ఉప్పినొచ్చినా అంత బీతావహమైన ప్రాంతమైన దానికి సంబంధించి ఇవి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి కానీ ఆ గ్రామాలని ఆ ప్రాంతాలని మాత్రం ఇప్పటికీ వాళ్ళు వదిలిపెట్టలేదు. వదిలిపెట్టలేరు. అది సముద్రం మళ్ళీ వస్తుందన్నా కూడా. ఓకే. మీరు అటువంటివన్నీ గుర్తు చేసుకున్నప్పుడు అంటే ఇక్కడ మనం మన లైన్కి వచ్చేద్దాం. అది సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావించాం. అవి ఇటువంటివన్నీ గుర్తు చేసుకొని అవి మీ రాజకీయాల్లోకి రావడానికి ఏమైనా ప్రభావం చూపించిందా? అయ్యే చూపించినాయి నాకు. ఆ రోజున కరెంట్ ఉండేది కాదు, ఊళ్ళల్లో రోడ్లు ఉండేవి కాదు, ఏ సౌకర్యం గవర్నమెంట్ చేయమందే కాదు, ఏముండేది కాదు. ఆ పరిస్థితుల్లో అంత వెనకబడిపోయి ఉప్పినొచ్చినా చనిపోయినా కుటుంబ సభ్యులు ఆ ఊర్లోనే ఉండి ఊర్లు వదలంటున్నారు. చూసారా, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్, అభిమానం లేకపోతే ఆ ఊరి నుంచి ఎందుకు రావట్లేదు, ప్రాణం పోద్దని కూడా రాకుండా సొంత ఊరు అనేది ప్రజల్లో ఉంటుంది. ఆ ఉండదాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళు ఏదైనా పొరపాట్లు చేసినా కూడా మన మనసులో పెట్టుకుని వాళ్ళకి పని చేయాలి కానీ నిరంతరం వాళ్ళు ఏదో మనల్ని రిసెట్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని మానేస్తే రాజకీయ నాయకుడు అవ్వదు. ఇప్పుడు మనకి ఈ రాజకీయంగా మీరు 20 సంవత్సరాలుగా రాజకీయంలోనే ఉన్నారు. ఈ పార్టీలకి సంబంధించిన అధినేతలు తండ్రి కొడుకులతో మీకు ఎవరితో ఎక్కువ అనుబంధం ఉండేది? నాకు ఇక్కడ అది ఎప్పుడు ఎదురవ్వలేదు. మండలకృష్ణ గారు పెద్ద ఆయన రాజకీయాల్లోంచి వెనకడికేసే టైంలో నేను ఎంటర్ అయ్యా. ఆయన ఉన్నాడని పెద్ద ఆయన అయిపోయాడు, ఎంటర్ అయిపోయాడు. అప్పుడు బుద్ధప్రసాద్ ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు టైంలో రాజశేఖర రెడ్డి గారు నన్ను 2004లో ఇక్కడ కవర్ చేయడం అయింది, రమ్మంటం కూడా జరిగింది. కాకపోతే నేను కలిసారా? వెళ్ళలేదు. ఎలక్షన్ ముందు ఇక్కడ సీట్ ప్రపోజల్ మీద కలవడం జరిగింది. నేను అప్పుడు అంత యాక్టివ్గా లేనని చెప్పి నేను కూడా దాన్ని ఎంటర్ అవ్వలేదు. అది కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా కలిసారా? జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటాను, నేను కలుస్తాను, పేరు పెట్టి కూడా పలకరిస్తూ ఉంటాడు ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు. కానీ ఈ యాక్టివిటీస్ గురించి ఏమైనా చెప్తారా? జగన్మోహన్ రెడ్డి అసలు అంటే వయా రమేష్ గారి ద్వారా వస్తుంది అంతే. ఓకే. ఇప్పుడు రాజకీయంగా తటస్థంగా ఉన్నారు, ఇటువైపు ఎట్లేదు. ఏదైనా కండవ
కప్పుకునేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇతర పార్టీలకు సంబంధించి, లేదంటే తాడో పేడో వైసీపీలోనే తెచ్చుకుంటారా? రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకుందామని నేను తటస్థంగా ఉన్నమాట వాస్తవం. ఈ లోపు నా వ్యాపారాలు కూడా అన్ని కుంటుపడ్డాయి. వ్యాపారాలను కూడా ఒక లైన్లో పెట్టుకుందామని ఆలోచనతో నేను తటస్థంగానే ఉన్నాను. ఈ రాజకీయాలు ఇటు దారి చేస్తాయి ఏంటనేది చూడాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వంలో నాకు ఎలక్షన్ కౌంటింగ్ రోజున నా కారు మీద అటాక్ చేశారు, ప్రత్యర్థులు దాడి చేశారు మచిలీపట్నం. ఆ సందర్భంలో కూడా మా పార్టీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ ఇస్తారనే నమ్మకం పోయింది. పార్టీ అండగా లేరు. అపనమ్మకంతో ఉండటం మూలంగా నేను తటస్థంగా ఉండాల్సి వచ్చింది. దాడి చేసింది ఏ పార్టీ చెప్పగలుగుతారు? అప్పుడు అక్కడ ఎవరు అల్లరం మొక్కలండి, ఎవరు జయించారో పడతారు. ప్రత్యేకంగా నా కారు నెంబర్ ఐడెంటిఫై చేసుకుని మా 5 కార్లు ఉంటే ప్రత్యేకంగా ఆ కారు మీద చేశారు. నేను లేని కాకపోతే కార్లు మా కార్యకర్తలను ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. అది జరిగింది. కానీ ఆ తర్వాత కూడా అందుకని నేను కొంచెం చిన్నది జరిగినప్పుడే అసలు ఏం మాట్లాడలేదు. ఇష్యూ వచ్చినప్పుడే వదిలేస్తారేమో. జనసేన కేడర్ నుంచి మీకు పిలుపు వచ్చింది నిజమేనా? అది ఎలక్షన్ ముందు జనసేన నుంచి వచ్చింది, టీడీపీ నుంచి వచ్చింది మాట వస్తుంది. నేను అప్పుడు ఎలక్షన్ ముందు ఆ విధంగా వెళ్తే మోసం చేసి వెళ్ళినట్టు అని చెప్పి ఆలోచనతో నేను ఆగిన మాట వస్తుంది. రాజకీయాల్లో నిబద్ధత, కట్టుబాటు, కట్టప్పల్లాగా మారిపోయిన వాళ్ళకి ఇక్కడ న్యాయం జరిగినట్టు మీ మాట కట్టడం వస్తుంది. జరగకపోవచ్చు కానీ నా మనస్సాక్షిగా నేను చేయలేదు. మనస్సాక్షి రాజకీయాలను పండిస్తుందా? పండించదు. నాకు అర్థమైంది. మనస్సాక్షి రాజకీయాలు పండించదు. కానీ 60+ వచ్చాను. అలా లేరులే. ఇంకా తక్కువ డేస్లో ఇంకా ఈ రాజకీయాలు వర్క్ చేసుకున్న నిబద్ధతగా ఉన్న సిద్ధాంతాన్ని, సిస్టమ్ని నేను పోగొట్టుకున్నాను నాకైతే లేదు. ప్రస్తుతం మీ సన్నికాలం, ఈ సన్నికాలంలో మీరు చేసేటటువంటి రాజకీయ ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే గతాన్ని కూడా ఒకసారి చూసుకోవాలి. గతాన్ని చూసుకుంటే ఖచ్చితంగా మీరు మీ రాజకీయాలకు ఫుల్ స్టాప్ అయితే పెట్టలేరు. ఎందుకంటే ఇప్పుడు దాకా సాధించిన దాన్ని ప్రజలకు ఎంతో కొంత చేరువ చేయాల్సిందే మీరు. మరి దానికి ఒక వేదిక అనేది ఒకటి కావాలి. మరి ఆ వేదిక ఏది అయితే బాగుంటుంది? ఆ వేదిక అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొంచెం మా కార్యకర్తలు, నా సన్నిహితులు, నేనంటే అభిమానం ఉండే మనుషులతో కలిసి కూర్చొని నేను ఒత్తిడి చేస్తుంటారు, చేస్తా ఉన్నారు. ఒత్తిడి చేయటం అనేది చేస్తా ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినా చెప్తా ఉన్నారు. నేను ఒక నిర్ణయం తీసుకోవడానికి టైం పడద్దని చూస్తాను. మీ పార్టీలో మీ అనుచరులు వైసీపీలోనే కొనసాగడం అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ మంది ఉన్నారు? ఎక్కువ మంది ఉన్నారు. మీరుంటేనే బాగుంటుంది పార్టీ అని నన్ను చాలా మంది ఇంటికి వచ్చి అడిగిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంచెం బతిమాలిన ద్వారంలో కూడా అడుగుతాం. వైసీపీ కీలక లీడర్లు మీ కొనసాగింపు మీద ఏమైనా మాట్లాడారా? కొనసాగింపు అక్కడ దాకా నేను లీడర్ దగ్గరికి ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు. నా సమస్య మాత్రం లీడర్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను నేను. వారు ఇంకా ఎవరి ఇబ్బందుల్లో వాళ్ళు ఉండారో మీకు తెలవందే ఉంది. రాజకీయాల్లో కక్ష ద్వారానే ఎక్కువగా ఉంది కదా, సాధింపు ద్వారానే. ఓకే. ఆ విధంగా ఏ నాయకులు చూసినా ఒక పెద్దిరెడ్డి గారు, ఒక మిథున్ రెడ్డి గారు, ఒక సుబ్బారెడ్డి గారు, లేకపోతే సజ్జల గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఎవరు చూసినా ఎవరి ఇబ్బందులు అక్కడ ఉన్నారు. ఈ నియోజకవర్గ స్థాయిలో ఇది వాళ్ళకి చిన్నగా అనిపించవచ్చు. టోటల్ పార్టీ ట్రబుల్లో ఉంది. నియోజకవర్గ స్థాయిలో చిన్నదిగా అనిపించవచ్చు. కానీ నియోజకవర్గం స్థాయిలో వైసీపీ బలంగానే ఉంది కాబట్టి అంత సమస్యలు తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టడం కరెక్ట్ కాదు. సరే, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా ఎలా ఉన్నారు, ప్రస్తుతం ఎలా నడుస్తుంది, గతంలో ఈ సాధించారనేటటువంటి పక్కన పెడితే మీరు బేసికల్ గా సమస్యల మీద పోరాటం చేయాలి అంటే కడవకుల్లో నరసింహరావు గారిది పై చేయి. మరి ఈ నరసింహరావు గారు గతంలో చేసిన పోరాటాలు, ఒక రైతు ఉద్యమాలు కానీ, అలాగే విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ, అలాగే స్థానికంగా ప్రజా సమస్యల మీద కానీ ఒంటికాలిపై దూకుడుతో వ్యవహరిస్తారంట. అది నిజమేనా? సమస్య వచ్చినప్పుడు ప్రజల సమస్య నా సమస్యగానే ఫీల్ అయ్యి నేను ముందుకెళ్ళడం మాత్రం వాస్తవం. దూకుడు కంటే అవివేకంగా ఆలోచన లేకుండా దూకుడు విధానం లేదు. నేను రైతు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో జోనల్ ఇన్ఛార్జిగా కూడా చేశాను వైసీపీలో. అదే వైసీపీలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా చేశాను నేను. అంటే నేను పార్టీ ఎడల చాలా పద్ధతిగానే, పార్టీ అడుగుజాడల్లోనే, పెద్దల మాట పెడచెవిని పెట్టుకోకుండా ఇంటూనే ఇలా
సమస్యలు వచ్చినప్పుడు మాత్రం కొంచెం గట్టిగా పోరాటం చేద్దామని ఆలోచన కలిగి చేసే ఆలోచన మాత్రం నిజం. ఒక ప్రస్తావన తీసుకొస్తున్నా. సింహాద్రి రమేష్ గారికి నరసింహరావు గారికి మధ్యలో ఒక పిఏ స్థాయిలో వచ్చినటువంటి వ్యక్తే ఎసురు పెట్టారు, నిజమేనా? నేనేమనుకుంటానంటే రమేష్ గారు ఎమ్మెల్యే, రాజకీయాల్లో అనుభవం ఉన్న మనిషి, నేను రాజకీయాల్లో ఉన్న మనిషి. ఒక పిఏ స్థాయి మాటలని మా మనసులు చెడగొట్టుకున్నామంటే మా ఆలోచన దిగజారిపోయిందని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఎవరో చెడగొట్టి చెడిపోతాం అంటే అది అది అసంబద్ధమైన, నాకైతే అది అసంబద్ధమైన ఆలోచన అనిపిస్తుంది. నేను అందుకని ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు చెప్తే మేము చెడిపోవటం అంటే మాకుండాలి కానీ ఆలోచన అనే దీంతోనే వెళ్తున్నాను. రమేష్ గారిని మీరు మళ్ళీ తిరిగి కలుస్తారా? మీ ఇద్దరి మధ్య అసలు బేసిక్ గా గ్యాప్ ఏర్పడింది అనేటటువంటిది ఇప్పుడు వినిపిస్తోంది. మరి తిరిగి కలిసి ఆలోచన ఈ రాజకీయాల్లో గ్యాపులు రావటం నిజమే. నాకు చెప్తా ఉంటారు, ఉదయభాను గారు, సామ్యాన్ ఉదయభాను గారు రాజశేఖర రెడ్డి గారి కారు మీద రాళ్ళు వేసాడు ఆ పార్టీలో ఉండేది మొదట్లో. అదే మనిషిని పిలిచి టికెట్ ఇచ్చిన రోజులు. రాజకీయం అంటే అదే. ఈ రాజకీయాల్లో ఎటు మలుపులు తిరుగుతాయో, ఎటు దారి చేస్తుందో, ఎప్పుడు కలిసి ఉంటామో, ఎప్పుడు విడిపోతామో, రాజకీయాలు మీకు తెలంగాణ కాదు, ఈ రాజకీయాల్లో జరిగిందంటే. రాజకీయంగా విభేదమా, వ్యక్తిగతంగా దూరం అయ్యారా? రాజకీయంగానే విభేదం, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా ఇప్పుడు పిలిచినా కలుసుకో వ్యక్తిగతంగా మాట్లాడే వరకు ఆ పాయింట్ల వరకు మాట్లాడతారు. సరే, నేను ఒకటే అడుగుతా. మీరు సింహాద్రి రమేష్ గారి గురించి ఒక స్నేహపూర్వకంగా కానీ, ఒక స్నేహితుడిగా కానీ మీరేం చెప్తారు? ఆయన మంచి మనిషి అని చెప్తా. ఏదన్నా నియోజకవర్గంలో ఎక్కడన్నా కానీ తగులు అవుతున్నా, లేదా మర్డర్లు జరిగినా వాటిని జరగకోకుండా ఏ విధంగా ఆపాలని ఆలోచన చేసి, మన ఏడుగోపాలపురం 5 మర్డర్లు జరిగింది కోడూరు మండలంలో. దాని కాన్సిక్వెన్సీ ఒక 2 మర్డర్లు జరిగింది, మొత్తం 7 జరిగింది. ఆ 7ని ఆ రోజున సంవత్సరం పాటు ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు కానీ అందరినీ తీసుకుని, అప్పుడు రాజకీయాలు లేరు, ఆయన తీసుకుని సంవత్సరం పాటు తిరిగి ఆ ఊర్లోనే రాజీ చేయించాడు. అప్పుడున్న జడ్జి గారు వాళ్ళు కూడా ఆ ఊర్లోకి వచ్చి పెద్దల సమక్షంలో కూర్చుని దాన్ని రాజీ చేసిన విధానం రమేష్ గారు. దానిలో నియోజకవర్గానికి ఏదైనా పని చేద్దామనే గట్టి కోరిక, బలమైన వ్యక్తి కాబట్టి నేను అమ్మటపడి ఉంటాను. ప్రజల మధ్య సింహాద్రి రమేష్ గారి మధ్య అనుబంధం ఎలా ఉండేది, దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ప్రజలు చెప్పే ఐదు మాటలైనా ఆయన ఒక్క మాటలో అర్థం చేసుకుని ముందే మాట్లాడేస్తారు. దాని మూలంగా ఆ చెప్పే వాళ్ళకి అసంతృప్తిగా ఉంటుంది. మనం పని చేయకపోయినా చేసినా చెప్పేది పూర్తిగా ఇంకేనే మనల్ని మెచ్చుతారు. అది తెలుసుకోకుండా కొంచెం మాట్లాడతారు, అంత కొంచెం దూరంగా ఉంటారు. మీరు రాజకీయంగా మంచి వ్యూహకర్త అంట. అదంతేం లేదు. వ్యూహకర్త అయితే నా దారిని ఏ దారి లేకుండా ఎట్లా చేసుకుంటాను? మీ వ్యూహాలు మీకు ఉపయోగపడకపోవచ్చు. వైద్యం సొంతానికి ఉపయోగపడదు కదా. ఉండొచ్చు. అవును, క్రాస్ ఓటింగ్ విషయంలో కూడా మీరు చాలా చొరవ తీసుకొని ఆ నియోజకవర్గంలో ఏకపక్షంగా వేయించడంలో మీరు మంచి ప్రావీణ్యత ఉందనేది ఇక్కడ పార్టీ రహితంగా కొన్ని ఓడల్లో నాకు నా మాట అంటే నమ్మే మనుషులు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు 2004లోనే చేయించగలిగారు. బాలశివర్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ రోజుల్లోనే ఈ ఓట్లు క్రాసింగ్ ఓట్లు చేయించగలిగారు. టీడీపీ ఓట్లు కానీ, కమ్యూనిస్ట్ ఓట్లు కానీ బాలశివర్ గారు చేయించగలిగారు. ఆ పద్ధతి అయితే నా దగ్గర ఉంది, నేను మార్చగలను. ఇప్పటికే ఆ ధైర్యం ఉంది నాకు. నేను వెళ్ళి కూర్చుంటే చేయగలను, నా మీద నమ్మకం ఉంటుంది. జగన్కు సజ్జల, దివంగత వైఎస్ఆర్కు రామచంద్రరావు, సింహాద్రి రమేష్ నరసింహారావు అనేటటువంటి ఇక్కడ ప్రచారం. అలాగే చేసాం. అంతేనా? నిజమైన పబ్లిక్ నిజమే. ఏ విషయాల్లో యూజ్ చేసేవాళ్ళ? అన్నింటిలోనూ అలాగే. ఏ విషయమైనా సరే ఒకటే మాటగా ఉండేది. మరి వాళ్ళు ఎవరు విడిపోలేదు, మీరెందుకు విడిపోయారు? నేను ఇందాక చెప్పాను కదా, మీరు రాజకీయంగా బాటేసుకోలేకపోయారన్నారే, అక్కడే పడింది. రాజకీయ ఆలోచనలకు ముందొస్తే ఇంకా ముందు వెళ్ళేవాళ్ళు.
2004లోనే రాజశేఖర గారు పిలిచినప్పుడు ఎల్లుండే అప్పుడే పునాది గట్టిగా పడింది. 2024లో ఎలక్షన్ ముందు నన్ను జనసేన కానీ టీడీపీ కానీ రావాలని గట్టిగా ప్రయత్నం చేసినప్పుడు వెళ్తే అయ్యారుగానే ఉండేది. కానీ నేను చంపుకుని మనసు చంపుకుని నేను ఒకళ్ళు మోసం చేసామనిపించుకుందాం నాకైతే లేదు. భవిష్యత్తు రాజకీయం మీద మీకంటూ ఒక ఆలోచన ప్రస్తుతం సంధికాలంలో ఉన్నా కూడా ఒక లక్ష్యం అయితే ఉంటది కదా, మీ లక్ష్యమే మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ నియోజకవర్గంలో నేను కూడా మొదటి స్థానానికి ప్రయత్నం చేస్తాను. మరి మీ ఆత్మకి గండి పడితే దానికి రాజకీయాల్లో ఎవరికెవరికన్నా నిన్న పడవచ్చు. ఇప్పుడు మొన్న 24 ఎలక్షన్కి 3 రోజుల ముందు వరకు కూడా వైసీపీ మాకు బ్రహ్మాండం ఉందనుకున్నాం. 3 డేస్లోనే చేంజ్ అయింది. అంతకుముందు బాట పడింది, ఇంకా 3 డేస్లోనే చేంజ్ అయింది. భవిష్యత్తు వైసీపీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి. వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తు బాగానే ఉంటుందని నేను అనుకుంటాను. పేదవాడికి అతి దగ్గరగా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఉద్దేశంతోనే ఉంటుందని నాకు. పేదవాళ్ళందరూ ఆలోచనలు పడ్డారు. మనకి సరిగ్గా సక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో వచ్చినట్టుగా మన అకౌంట్లోకి డబ్బులు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాం అనేది చిల్లర కొట్ల దగ్గరైనా చూసినా, లేకపోతే వ్యాపార షాపుల్లో చూసినా, బంగారు కొట్టుల్లో చూసినా, ఎక్కడ చూసినా ఆ మాట చెప్తానే ఉన్నారు. మరి దాని ప్రభావం ఎంతవరకు ఏ పార్టీ చేసుకుంటే అనేది మనం వేచి చూడాల్సింది. సరే, ఇప్పుడు పొలిటికల్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుతం రైతాంగం, రెల్లి రైతులు కానీ, చెరుకు రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వీరంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డును పడుతున్నారు. వాళ్ళ టమోటా రైతులు కూడా వాళ్ళ యొక్క కాయ కష్టం నీళ్ళ పాలైపోతుంది, రోడ్లు పాలైపోతుంది. ఉల్లి సాగు చేసిన బస్తాలు, ఉల్లి బస్తాలు మొత్తం తరలించిపోతున్నారు. ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? రాబోయే మళ్ళీ నవంబర్ వచ్చిందంటే ఉల్లి దొరకదు. అటువైపు పల్లవ ప్రాంతాల మహారాష్ట్ర, కర్నూలు ఏరియాలో వాటర్ పడిపోయి మునిగిపోతుంది, ఉల్లి దొరకదు. మరి రాబోయేది నవంబర్ నెలలో ఉల్లి కొరత. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఉల్లి కొరత ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో అట్లా స్టాక్ తీసేటటువంటి అంశాల్లో కానీ, అంటే మీరు గతంలో కూడా మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి పదవులు చేస్తున్నారు. మరి దీనికి రెమెడీ ఏంటి? మన విమర్శ కోసమని కాకుండా దీనికి రెమెడీ ఏంటి? అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు టైంలో టమాటాలు మాకు విరివిగా పండి బాగా రేట్ తక్కువ వచ్చింది. తక్కువ వచ్చినప్పుడు ఆయన రాష్ట్రంలో ఎక్కడ టమాటా అవసరం అని చెప్పి అక్కడ లారీలు పెట్టి తోలిచ్చారు. అలాంటి యాక్షన్ ఏమన్నా గవర్నమెంట్ దానిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సింది. యూరియాని ఈ సంవత్సరం అందదు. గతం 5 సంవత్సరాల యూరియా సమస్య ఎప్పుడు లేదే. ఒక్కసారి ఎందుకు ఉద్భవించింది? ఆ లెక్కల ప్రకారం ఎక్కువ డ్రా చేసుకున్నారని లెక్కలు 7 సంవత్సరాలే కాదు, గత 14-19లో కూడా యూరియా కొరత లేదు. ఎక్కడ తేడా కొడుతుందంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఇటువంటి ముందు చూపుతూనే ఉంటారు. బట్ ఇటువైపు మినిస్టర్ లెవెల్లోనే ఏదైనా ఫాల్ట్ జరుగుతుందంటారా? గ్రౌండ్ లెవెల్ నుంచి సమస్యని తీసుకుని వెళ్ళి ఆ సమస్యని సీఎం దృష్టిలో పెట్టకపోతే ఇలాగ జరుగుతూ ఉంటుంది. దాని దగ్గర గ్యాప్ అనుకున్నాను. ఇప్పుడు మా ప్రభుత్వంలో మాకు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు అని రైతు విభాగం చైర్మన్, వైస్ చైర్మన్. ఆయన ఏం చేస్తాడంటే ఇవాళకి అదే చేస్తూ ఉంటాడు. ఎక్కడ రైతు సమస్య ఉంటే వెంటనే జగన్మోహన్ గారు టేబుల్ మీద వెళ్తూ దాంతోపాటు ఈ విధంగా చేయాలని కూడా ఆయన వివరించి ఇచ్చేవాడు. దాని మూలంగా ఆయన విభాగం అనేది సక్రంగా నడిచింది అనుకున్నాను. అలాంటి వ్యక్తులు ఉండాలి పార్టీకి. ఉండి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా, ఆయన చేయకపోతే 1-2 సార్లు పట్టించుకునేది సరే. ఒక్కొక్కరికి ఒక అభిమానం ఇది ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అంటే రైతులు అంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేదవాడు రైతులు అంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన కొత్త ధనం తీసుకురావాలి, కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావాలి, టెక్నాలజీలు తీసుకురావాలి అనే ఆలోచనలు ఆయన అనుకుంటారు. అట్లా ఎవరు ఆలోచనలు అనుకుంటాయి. కానీ మన గ్రౌండ్ లెవెల్లో ఉంటే పార్టీకి అనుకూలంగా ఉండే మనుషులు తీసుకెళ్లాల్సిన వ్యవహారం ఇది. దాన్ని తీసుకెళ్ళకపోవడం లోపం అనుకుంటున్నాను పార్టీ. ఇప్పుడు దీంతో ఇప్పుడు రీసెంట్గా ఫస్ట్లో మనం ప్రస్తావించాం, మెడికల్ కాలేజీల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఓవైపు ప్రభుత్వమేమో ప్రైవేటైజేషన్తో మేలు చేస్తామంటుంది, ప్రతిపక్షమేమో మెడికల్ కాలేజీలు పేదలకి దూరం చేస్తున్నారు. మరి దీన్ని మనం ఏది నమ్మాలి? దానికి ఇందాక మీకు ఒకసారి చెప్పాను. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, దానికి వ్యత్యాసం ఎంత ఉందో పీపీపీ విధానంలో ఇచ్చినా కూడా ప్రైవేట్ యాజమాన్యంతో కలిపి మెడికల్ కాలేజీ ఇస్తే
అదే ఇబ్బందులు తలెత్తుతాయే కానీ పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినంత చౌకగా పేదవాడికి అందదు. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన స్టేట్లోనే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది గొప్పతనం, ఇంతకుముందు లేదు గతంలో. అలాంటి పరిస్థితిని ఇవాళ దాన్ని మళ్ళీ పట్టించేసి వాటిని లేకుండా చేయడం అనేది మాత్రం అది ప్రజలకి నష్టం జరిగి, పేదవాడికి నష్టం జరిగి మన స్టేట్ ఎప్పటికీ వెనకబడిపోటానికి అవకాశాలు దారితీస్తున్నాయి ఒక్కొక్కటి. టోటల్ ఇప్పుడు ఫైనల్ గా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల కోసం మీరు ఏమి చెప్తారు? మీ నుంచి ప్రజలు ఒక నాయకత్వాన్ని ఆశిస్తున్నారు, మరి ఆ నాయకత్వాన్ని గురించినటువంటి క్లారిటీ, ఈ రెండు అంశాల మీద స్పష్టత ఇవ్వండి. ప్రజలకు అందుబాటులోనే ఉంటాను. మా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కానీ, నమ్ముకొని మామూలు మనుషులకు కానీ, ఎవరికైనా సరే మేము అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ రహితంగానే చూసాం. కానీ వీళ్ళు తెలుగుదేశం, వీళ్ళు కాంగ్రెస్, ఇది వైసీపీ అని చూడలేదు. తారతమ్యం లేకోకుండానే నిజమైన లబ్ధిదారుడు అయితే టీడీపీ అయినా సరే ఇచ్చేవాళ్ళం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కింద రమేష్ గారు మేము కూడా అట్లాగే చేసేవాళ్ళం. ఎక్కడ దానికి తప్పల. ఆ విధంగానే మేము కార్యకర్తలుగా నిరంతరం అందుబాటులోనే ఉంటాము. కార్యకర్తలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం నేను ముందే ఉంటాను. వెనకడుగేసి తప్పుకునే ఆలోచన నాకు ఉండేది కాదు. మొదటి నుంచి కూడా ముందుకు దూకటమే కానీ వెనకాలకు ఉండేది కాదు. అలాగే అదే విధంగా నేను కార్యకర్తల కోసం నిలబడే ఉంటాను. నియోజకవర్గాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళను. నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పాను. ఇది పరిస్థితి. కడవపిల్లు నరసింహారావు గారు ప్రజలు వేసిన బాటలోనే తాను నడుచుకుంటూ, ప్రజల కోసం పయనిస్తూ, ప్రజల కోసమే తన పరిశ్రమనంతా ధారపోసి మరింతగా ముందుకు వెళ్తానంటున్నారు. మరి అలాగే జెట్ న్యూస్ కూడా ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం మెటీరియలైజ్ అయ్యి తను శిఖరాలను తాకాలని కోరుకుంటోంది. నమస్కారం సార్. నమస్కారం.